అతి రమ్యంగా ఉన్నాయే ఈ చెప్పులు. 1000 జతలు తెప్పిస్తే ఒక క్షణంలో అమ్మేస్తాం. మీ కవనాలు మీ ప్రశంసలు నా చెప్పులు చూసే చిత్తం. ఇదేంటి? మా నందా గారు మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నారు. అలాగా? అయితే నడవడి ఇలా రాదు. నేను తాళం వేస్తాను, మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరెద్దుల్లా. ఏది? 1 2 3. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని మేనేజర్ గారు చెప్పి వెళ్ళారు. మరి ఇంకా నేనేం చెయ్యాలో చెప్తే. చెబుతాను. నేను వచ్చేటప్పటికి మీరు చేస్తున్న పని ఏమిటి? ఏం లేదు, వాళ్ళు కాస్త నడవడి నేర్పమంటేను. చాలు. నందా గారు దయదలిచి ఉద్యోగం ఇచ్చారు, అది నిలుపుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చిన్నతనం కదండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆగండి, ఇక మీరు ఆ హాల్లోకి వెళ్ళకండి. సార్, మీరు సీట్ తీసుకొచ్చి ఇక్కడ పోయి. అలాగేనండి. చూడండి, మీరు ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో కూడా నిర్లక్ష్యంగా తైతక్కలాడకూడదు. ఎంతో గారాభంగా పెరిగాను. మా అమ్మ నాన్న భద్రాచలం దగ్గర పడవలో మునిగిపోయారు. నాకు గతొచ్చింది. ఏమండి, ఈ వేషాలు నా దగ్గర కాదు. అందరూ గతిరేక వచ్చిన వాళ్ళే ఇక్కడికి. నౌకరీకి వచ్చినప్పుడు నౌకరీ చేయాలి. అవునవును, చెప్పిన పని తలవంచుకుని చేసుకుపోవాలి. నిజమే. అనవసరపు జోక్యాలకు పోకుండా మీ పరువు నిలబెట్టుకుని ఆఫీస్ పరువు నిలపాలి. అలాగేనండి. కూర్చోండి. ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారు? టికెట్లు గంట సేపు క్యూలో నిలబడి తీసుకొచ్చాను. అబ్బబ్బా, ఎంత రష్, ఎంత రష్. ఏం టికెట్లండి? ఈ బొమ్మ చూడు. డాన్స్, రష్యన్ డాన్స్. నభూతో నభవిష్యతి. చూడాలి, చూచి తరించాలి. మంచి తరుణము మించిన దొరకదు. ఈ నాట్యం చూడడానికి పట్టణం అంతా విరగబడిపోతుంది. మనం కూడా చూడాలి రుక్కు. మరైతే పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడొచ్చా? అందుకేగా స్పెషల్ గా టికెట్లు రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. ఎప్పుడు నాన్న డాన్స్? రేపమ్మా. రేపు ఈ పాటికి మీరందరూ డ్రెస్ చేసుకుని రెడీగా ఉండాలి. ఎందుకు? అలాగే. థ్యాంక్స్. రుక్కు, నీ సింగారం అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, పాప కూడా రెడీ అయిందే. ఏం రుక్కు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావి? అవతల టాక్సీ మీటర్ పెరిగిపోతుంది. పాపకు సుస్థిగా ఉందండి. ఏం చిట్టి? అరే, ఇంత కులాసాగా ఉంటే సుస్థి అంటే పద. కాదండి, ఇందాక పాప ఉన్నట్టుండి తుమ్మింది. ఈ గాల్లో బయటికి తీసుకువెడితే ఇంకేమైనా ఉందా? నేను రానండి. ఏమిటి రుక్కు, నా ఉత్సాహానంతా పాడు చేశావు. మన ఇద్దరం కలిసి సినిమాకైనా వెళ్ళి ఎన్నాళ్ళైందో నీకు జ్ఞాపకం ఉందా? ఇది పుట్టక మునుపు. అప్పటి నుంచి నువ్వు ఇంటికి, నేను ఆఫీస్కి అంకితం అయిపోయాం. ఏమైనా సరే, ఇవాళ నువ్వు డాన్స్కు రాక తప్పదు. పాపాయని నేను చూసుకుంటాను. ఆ ముచ్చట పడుతున్నాను, నువ్వు వెళ్ళిరమ్మా. ఏమిటి పిన్ని, జబ్బుతో ఉన్న పసిపిల్లని ఇంట్లో వదిలిపెట్టి కులుగుతూ నన్ను నాట్యానికి వెళ్ళమంటారు. వారికి నీ ప్రోత్సాహం కూడా ఏమిటి పిన్ని? సరేనమ్మా, మీ ఇష్టం. ఇక నీతో వాదించి లాభం లేదు. డ్రైవర్ సార్, ఈ ఛార్జ్ పుచ్చుకుని నీ కార్ తీసుకుపో. మేము రాం. దేనా నోచుకుని పుట్టాలి. ఏమిటండి ఆ విసుగు? మరి చిన్న పిల్లలకి మళ్ళీ. అబ్బబ్బా, నీ మాటలతో నన్ను ముసలవాణి చేసేట్టున్నావు. అలా బయటికి వెళ్ళి కాస్త గాలి పీల్చుకొస్తా. వెళ్ళారు గాని కాస్త ఇంటికి త్వరగా రండి. బయట అసలే గాలి బాగాలేదు. మీకు జలుబు పట్టిపోపట్టాను వదలదు. నువ్వున్నావుగా ఇక్కడ జలుబు ఉద్ధరించడానికి హోమ్ డాక్టర్వి. నువ్వెక్కడికి రా బాబు. డాన్స్ చూస్తే జలుబు చేస్తుంది. అమ్మ మందిస్తుంది, మర్యాదగా పుచ్చుకుని పడుకో. జలుబు గిలుబు అన్ని పడుచు ముసలి అయినన్నేమి చల్ల చల్లగా మెల్ల మెల్లగా వయస్సు మళ్ళీ వచ్చునయ్యా. పెళ్లి నాటి సొగసులతో ఒళ్ళు వచ్చి వాలునయ్యా. లేదమ్మా, లేదు లేదు. రుక్కు, మన దేశంలో ప్రధానమంత్రికైనా 10 నిమిషాలు తీరిక దొరుకుతుంది కానీ మన ఇంట్లో నీకు మాత్రం ఒక్క నిమిషమైనా. అది కాదు రుక్కు, నీకు జ్ఞాపకం ఉందా? మన పూర్వజన్మలో, అంటే మన పెళ్ళైన కొత్తలో
ఇదే కిటికీలో నుంచి ఇదే చందమామను చూస్తూ మనం హాయిగా తోస్మి ఇప్పుడు తలుపు కుడుతున్నాడు. ఊరుకుంటూ వాళ్ళే వెళ్ళిపోతారు. రుక్కో అన్నయ్య అండి అన్నయ్య. ఏమిటన్నయ్య? అంతా కులాసే చెల్లాయి, గాబరా పడకు. మన రైలు బండి ఉందే కాస్త లేట్ గా వచ్చింది అంతే. అది మామూలుగా. ఏమిటి బావా సంగతులు? ఇదిగో నాన్నగారు నీకు ఉత్తరం ఇచ్చాడు. మర్యాద కోసమే గాని రహస్యం ఏమీ లేదు. బిగ్గరగా చదివి నీ జవాబు చెప్పు. కూర్చోనే. అమ్మాయిని పిల్లల్ని రేపే ప్రతాప్ వెంట పంపవలసింది. కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వస్తారు. ఓ దానికే ఏం రుక్కు? మీ ఇష్టం అండి. చెల్లాయి తినడానికి ఏమైనా ఉందా? ఆకలి దహించిపోతుంది. అలాగే అన్నయ్య, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, ఒక్క నిమిషంలో తయారు చేస్తాను. ఏమండి, పాప ఏడుస్తున్నట్లుంది, కాస్త జో కొట్టండి. ఓ అంతకంటేనా? రాబావరా. ఏడుస్తుంది ఎవరు? ఇంకెవరు? లండన్. అయితే పద. చుక్కాల రాయుని పక్కన ఏమండోయ్, బండికి టైం అయి ఉంటుంది. పిలవే. అమ్మాయి రుక్మిణి, పిన్ని వారిని వేళకు భోంచేసేటట్టు చూడాలి. అలాగేనమ్మా. బాబాయ్, బలవంతం చేసి వారి చేత కాఫీ మాత్రం తాగించకండి. లేమ్మా. ఏమండి, ఆ టీపాయ్ మీద హార్లిక్స్ ఓవల్టీన్ డబ్బా ఉంచాను. ఓహో. పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్, రాత్రి పడుకోబోయే ముందు హార్లిక్స్ పుచ్చుకుంటూ ఉండండి. చిత్తం మరి గ్లూకోజు? చెల్లాయి రా, ట్రైన్ టైం అయిపోయింది. ఏమండి, మీరు ఇంట్లోకి రాగానే ఈ వాకిలి లోపల గడి పెట్టుకుంటూ ఉండండి. చిత్తం. అలాగే ఆ పడగది కిటికీలు కూడా మూసి పడుకుంటూ ఉండండి. చిత్తం. చూసావా బాబాయ్ వారి హాస్యం? వాడు ఎప్పుడు అంతే కదటమ్మా. రండి. ఇది కూడా టైప్ కావాలి. వారి టేబుల్ మీద పెట్టి. క్షమించండి, ఇది నేను టైప్ చేయవలసిందేగా. ఇది కూడా అర్జెంట్ అండి. ఏమండి, మీరు ఈ పిల్ల చేష్టలు మానాలి. మీ మంచి కోరే చెప్తున్నాను. నేనేం తప్పు చేశానండి? మగవాళ్ళ దగ్గర ఇంత చనువుగా ప్రవర్తిస్తే తర్వాత మీకే నష్టం. ఇంకా చిన్నతనం కదండి, ఇదంతా నాకేం అర్థమవుతుంది? మీ వంటి వారు ఒక కంట కనిపెడితే తప్ప. అదే మీ హావభావాలు నా దగ్గర కాబట్టి సరిపోయాయి. ఇంకొకరైతే ఏమయ్యేదు? అయితే కావలసిన అనుభవం ముందు మీ దగ్గరే అయింది. నయమే. ఇది ఆఫీస్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కాస్త మనోనిగ్రహం ఉండాలి, తెలుసా? మనోనిగ్రహం అండి? అవును. సరేనండి. మల్లె పూల దండలయ్యా, మళ్ళీ వస్తే దొరకవయ్యా, అరణ అన అయిన సరసమైన బేరమయ్యా, అరణ. హార్లిక్స్ నాన్ సెన్స్. నేను జబ్బు మనిషినా పసి కుంకన్నా? పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్ పుచ్చుకోండి. నాన్ సెన్స్. కాస్త స్వతంత్రించేటప్పటికి ఎంత గాంభీర్యం, ఎంత పర్సనాలిటీ. ఇక నుంచి మనం అంటే ఇంటా బయట కూడా ఎవరైనా హడిలిపోవాల్సింది. నిజంగానే రాధాదేవి నన్ను చూచి హడలిపోతోంది. అయినా అమ్మాయికి ఇంత చలాకీ ఏమిటి? మనస్సు చంచలమై చెడిపోదు. కాస్త మనోనిగ్రహం నేర్పించాలి. సరిత, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జాగ్రత్తమ్మా రాధా, ఏమిటో నీ చెలగాట. మరేం పర్వాలేదు, ఆయన గారి మనోనిగ్రహం ఏమిటో తెలుసుకోవాలి. మీరా ఇలా వచ్చారే? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అంత భయం అయితే తలుపు మూసిరండి. 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకోండి. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మీ ఆఫీసులో నేనుండడం మీకు ఇష్టం లేనట్టు కనిపించింది. అదేదో స్పష్టంగా తేల్చి చెప్పేయండి. ఎక్కడికైనా వెళ్ళి ఉరి వేసుకుంటాను. ఉరి వేసుకుంటే సుఖంగా చావచ్చనుకున్నారే? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతారు. అలా మాత్రం చేయకండి. అంటే నేను ఎలా సుఖంగా పోవడం ఆలోచిస్తున్నారా? మరి నేను ఉండడం మీకు ఇష్టం లేదన్న మాటేగా. ఇంకా నేను ఎందుకు
ఈ తీగలు తాకి చచ్చిపోతాను. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటి సాహసం? మీరంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పానా? నేను నమ్మను. నన్ను వారించడానికి పైకి అలా అంటున్నారు. ముమ్మాటికి కాదు. ఏమండి, ముందలా కూర్చోండి, రండి. చూడండి, ఆఫీసులో అందరి క్షేమం కోరి పైకి చాలా కరుగ్గా ఉంటాను, కానీ లోపల మాత్రం మీ చలాకీని మెచ్చుకుంటూనే ఉన్నాను. మరి పై కోపడుతూ లోపల మెచ్చుకుంటూ ఉంటే నాకెలా తెలుస్తుందండి? ఇంకా చిన్నదాన్నిగా. అవునవును, నిజం నిజం. ఇప్పుడు మనసు విప్పి చెప్పేశానుగా, ఇక నిశ్చింతగా ఉండండి. అబ్బా, ఇప్పుడు గుండె కుదట పడింది. చప్పులు వెళ్ళిపోదామంటే దడ ఆగలేదు. దానికి దడ ఆగేదాకా ఇక్కడే ఉండండి. థ్యాంక్స్. కాచిన పాలున్నాయి, పుచ్చుకుంటారా? పాలా? కాస్త కాఫీ ఉంటే ఇప్పించండి. ఓ, అలాగే చేసిస్తాను. మీరా? మీరు చేయడం ఏంటండి? మగవారు. నేను చేస్తాను, ఉండండి. అలాగే రండి. ఏమిటది? స్టవ్ లాగుంది. స్టవ్ ఇప్పుడు ఎందుకు? నా జాతకమే అంతలేండి. ముందు చూసి చూడగానే కసిరి కొట్టిన వాళ్ళంతా తర్వాత ఎంతో ప్రేమగాను చనువుగాను ఉంటారు. అవునవును, కానీ మీరు మాత్రం అందరితోనూ చనువుగా ఉండకండి. అందరితోనూ ఎందుకుంటానులేండి. థ్యాంక్స్ థ్యాంక్స్. అయ్యో, సలహాల రావు గారిలా ఉంది. ఆయన కంటపడితే ఇంకేమన్నా ఉందా? ఏమండి, నన్ను ఎక్కడన్నా దాచండి. ఎక్కడ? మీ ఇష్టం. లేవండి. ఏమండి, కూర్చోండి కూర్చోండి. ఏమండి, నా బ్యాగ్. బాబాయ్, మీరా? ఇప్పుడు వచ్చారే? ఏదో స్టవ్ వెలిగించినట్టుంటేను ఏం చేస్తున్నావో చూసిపోదామని. ఈ చెప్పులు ఎక్కడరా? మన ఆఫీసులో రాధ దొడుక్కోగా చూశానే. అవే బాబాయ్, అవి చూసే నా రుక్మిణి కోసం కొనుక్కొచ్చాను. సరే సరే, ఆ రాధ షోకులు మన రుక్మిణికి ఎందుకు? అది ఎక్కడ ఉన్నావో తీసుకెళ్ళి వాపస్ చేసేసి. ఆ రాధ జగజ్జంత్రి, నోటితో మాటలు మొసలతో ఎక్కిరించే రకం. కాదులే బాబాయ్. కాదులే బాబాయ్ ఏమిట్రా? అదే కదా, కాఫీ తయారు చేశాం. ఏమి తోచక చేశాను బాబాయ్. అయితే 2 కప్పులు ఎందుకు? 2 కప్పులు మీకోసమే బాబాయ్. మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేశారు. సరే సరే, కానీ ఈ చేతి కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం. బాగానే ఉంటుంది. ఏమయ్యా కృష్ణారా? అత్తయ్యా, రుక్మిణి అంత ఇదిగా చెప్పిపోయింది కదా, మీరు కాఫీ చేసి తాగుతున్నారా? పోనీలేవే, పొరపాటు చేశాడు. ఒక కప్పు నేను పుచ్చుకున్నా, దుబారా ఎందుకని 2వ కప్పు వాడిని పుచ్చుకోమన్నా. ఆహా, దుబారా కాకుండా నేను పుచ్చుకుంటాను. పుచ్చుకో, బాగున్నాయి. నువ్వు హార్లిక్సే పుచ్చుకుని అయినా మళ్ళా నాకు రుక్మిణి చేత మాట వస్తుంది. అత్తయ్య, నేను చేసిన కాఫీ బాగుందా? ఆహా, నువ్వేం చేసినా బాగానే ఉంటుంది. అదే, ఈ చీర చెంగు చాలా బాగుంది. అమ్మాయి కట్టుకోగా నేను ఎప్పుడు చూడలేదు. చూడండి. ఒరే కృష్ణారావు, మన ఆఫీసులో రాధ కూడా ఇలాంటిదే ఏదో. అవును బాబాయ్, ఆవిడని చూసే కొన్నాను. మన రుక్మిణికి నచ్చకపోతే వాపస్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయా. బాగుందబ్బాయి, వాపస్ ఇచ్చేద్దాం అనుకుంటూ ఇలా ఎవరైనా పారేసుకుంటారా? ఎలుకలు కొట్టేస్తే మడత పెట్టిస్తానుండు. గట్టిగా లాక్కత్తయ్యా, దేనికైనా పట్టుకుంటుంది. ఏం పట్టుకో, చక్కా వస్తుంటాను. చూసారా, ఆడది ఇంట్లో లేకపోతే ఇట్లా ఉంటాయి పనులు. బాబాయ్, అత్తయ్య, నాకు నిద్ర వస్తుంది. మీరు అవునే, వెళ్దాం కదా, పడుకుంటాడు. ఇందా, జాగ్రత్తగా బీరువాలో పెట్టినాయి. పదండి. అబ్బాయి కృష్ణారావు, బాబాయ్. ఆ రాధ షోకులన్నీ ఇంట్లోకి దిగుమతి చేస్తున్నావు, జాగ్రత్త. ఇక చేయను బాబాయ్. ఎడే వేసుకో. ఏమండి, ఒక మాట. ఏమిటి? ఇక మాటలన్నీ ఆఫీస్లో, ముందు మీరు వెళ్ళండి. సరేండి. ఏమండి, చెప్పులు. నమస్తే రావుజీ. నమస్తే. ఇదేమిటి? మీకు ప్రజెంట్ అండి. నాకెందుకు ప్రజెంట్? అదిగో కోపడుతున్నారు. రాత్రి చెప్పారుగా నా మీద కోపం లేదని. అబ్బే, కోపం ఏముంది? మరైతే తీసుకోండి. ఇవాళ నా పుట్టినరోజు. సరే, థ్యాంక్స్. మరో చిన్న కోరికండి. అదేమిటి? ఏం లేదు, నిన్న రాత్రి మీ ఇంట్లో
కాఫీ మనకు దక్కనే లేదు. ఆ ముసలి దంపతులు వచ్చి తాగిపోయారు. అవునవును. మరి ఇవాళ సాయంకాలం మీరు మా ఇంటి కాఫీకి రావాలి. చూద్దాం. ఉహుం, చూద్దాం అంటే కాదు, తప్పకుండా రావాలి. చూద్దాం అన్నానుగా. ఏమండి, చదువుకున్నవారు, నిగ్రహం గలవారు, మీరు కూడా ఆడవాళ్ళని ఆడవాళ్లాగే చూస్తే ఎలాగండి? కాస్త స్నేహంగాను మర్యాదగాను చూసుకోలేరు? ఆహా, ఎందుకు చూడలేదు? అయితే ఆహా, గిచ్చండి. నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ, రావోయి గోపాలకృష్ణ. రావుజీ, ఈ రాధ నీకు పెద్ద సమస్యగా తయారైంది. వెళ్ళడమా మానడమా అని. అరే, చిత్రాంగి పిలిస్తే సారంగధరుడు పడ్డ చిక్కులో పడ్డాని. అతిగా చదువుకుంటే అన్ని అనుమానాలే, అన్ని భయాలే. పద పద. కృష్ణారావు, ఎవరు? నేను. ఓ, మీరా స్వామి, నమస్తే. నేనే. ఎక్కడికి ప్రయాణం? అబ్బే, ఎక్కడికి లేదు. కృష్ణ నీకు భయమేనా కృష్ణ? కృష్ణారావు, చూసావా చల్లగా జారుతున్నావు? అబ్బే, జారడం ఏమిటి? రాధ కాఫీకి పిలిస్తే అలా వెళ్తున్నాను అంతే. అంతేకాదు, ఒకరు చేసే పనులు ఒకరితో చెప్పుకుందామని నువ్వు రుక్మిణికి చేసిన ప్రమాణం తప్పుతున్నావు. నేనేం తప్పడం లేదు. రుక్మిణి ఇంట్లో లేదుగా, ఉంటే చెప్పే వెళ్ళేవాణ్ణి. కనిపెట్టేశానుగా. దైవయోగం అంటే ఇదే. మనకంటే ముందు మన పేర్లు కలిసిపోయాయి. చూశారా, మీ పేరు రాధ, నా పేరు చెప్పనే అక్కర్లేదు. ఏదోలేండి, నేను పిలిచాను, మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. సామాన్యంగా నేను ఎక్కడికి కదిలే రకం కాదు. అసలు ఇక్కడికి రావడంలో కూడా నా గొప్పేమీ లేదు. మీ పిలుపు, మీ స్నేహభావం. అవునులేండి, మీరు నిగ్రహం గలవారు గనక అలా అనుకున్నారు. ఇంకొకరైతేనా పలకరిస్తే ఒక వికారం, దగ్గరకు వస్తే ఇంకో వికారం, ఇంటికి పిలిస్తే అదో రకం వికారం. అసహ్యం వేస్తుంది. ఆడవాళ్ళు అనగానే మగవాళ్ళకి అన్ని వికారాలే. ఎందుకో మరి. ఎందుకే ఉంది, అది సహజం. ఆడవాళ్ళల్లో ఆకర్షించే గుణం, మగవాళ్ళల్లో చలించే గుణం. మరి వికారాలైనా తప్పనిసరి. వాదన కంటున్నారే గాని తప్పనిసరి అయితే మీలో ఆ వికారాలు వెళ్ళేవే? లేవని కాదు. నా వంటి నిగ్రహం కలవాళ్ళల్లో ఆ వికారాలన్నీ మధుర భావాలుగా మారిపోతాయి. అప్పుడు ఇంకేం భయం ఉండదు. చూడండి, మీ తీయని మాటలు వింటూ మీరిచ్చిన కాఫీ సేవిస్తూ ఉంటే ఆ స్వర్గంలో ఉన్నట్టుంది. ఇక ఇక్కడి నుంచి కదలాలని బుద్ధి పుట్టడం లేదు. థ్యాంక్స్ రావుజీ, మీ సంతోషాన్ని చాలా బాగా వ్యక్తం చేశారు. ఇక వెళ్ళండి. మీ కాఫీ అమృతంలా ఉంది. దయచేసి ఇంకో కప్పు ఇప్పించాలి ప్లీజ్. సరే. మీరు రాధాదేవి గారి కోసం వచ్చారా? మీరు ఆవిడ కోసం వచ్చారా? కూర్చోండి, నాకే అభ్యంతరం లేదు. విన్నవే బాల నా ప్రేమ గోల నిన్ను కను వేళ. ఏమండి, నా పాట రుచిగా ఉందా అండి? చాలా రుచిగా ఉందండి. ఏమిటి సరితా వారి భర్త పట్టిస్తున్నా? రాధాజీ, వీరెవరో చెప్పరు. మా ఆఫీసు సెక్రటరీ గారు. బాగున్నారు బాగున్నారు. అత్త హీరో నాయకురావు వాళ్ళే ఉన్నారు. భలే 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 భలే. మా ఇంటి వాళ్ళ అమ్మాయి అండి. కొంచెం ఓహో, సరే. నేను మీతో కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడాలి. ఆ అమ్మాయిని అవతలకు పంపిస్తే. నేను పోను, నేను ఇక్కడ పడుకుంటాను. మీరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోండి, నేను చూస్తూ ఉంటాను. సరే, రేపు మీరు ఆఫీస్కి వస్తారుగా, అక్కడ మాట్లాడుకుందాం. అలాగే. ఇప్పుడు మాట్లాడుకోరా?
అయితే డాన్స్ చేస్తాను చూసుకోండి. ఉండు, పెద్దలతో అలాగేనా? మీరు వెళ్ళండి. నమస్తే, వస్తా. భలే నటించావు గాని చూసావా శ్రీవారి నిగ్రహం? వికారాలే మధుర భావాలుగా మారతాయట. ఇంకా ఏమవుతాయో చూడాలి చూడాలి.